శివుడు శుక్రాచార్యుడు ఇద్దరు హిందూ పురాణాల్లో ముఖ్యమైన వారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు, భృగు మహర్షి కుమారుడు. శివుడు ఆయన తపస్సును మెచ్చి సంజీవని విద్యను ప్రసాదించాడు. కాని ఒకానొక యుద్ధంలో శివుడు శుక్రాచార్యుడిని మింగి ఆయనను తన కడుపులో బంధించాడు. శివుడు శుక్రాచార్యుడిని మింగడానికి కారణమేంటంటే, దేవ అసుర యుద్ధంలో రాక్షసులకు సహాయం చేస్తూ సంజీవని మంత్రం తప్పుగా వాడి వారిని గెలిపించడానికి ప్రయత్నించడం వల్ల శివుడు శుక్రాచార్యుడిని తన కడుపులోకి తీసుకొని కొన్ని వేల సంవత్సరాల తర్వాత తన వీర్యం ద్వారా విడుదల చేశాడు. అందుకే ఆయనకు శుక్రుడు అనే పేరొచ్చిందని పురాణాలు చెప్తాయి. దేవతలు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో శుక్రాచార్యుడు తన మంత్రశక్తితో రాక్షసులను బతికిస్తూ వారి పక్షాన నిలిచాడు. శుక్రాచార్యుడు సంజీవని మంత్రం దుర్వినియోగం చేస్తున్నాడని, రాక్షసుల పక్షాన యుద్ధం చేస్తున్నాడని గ్రహించిన శివుడు అతన్ని మింగేసి తన కడుపులో ఉంచుకున్నాడు. వేల సంవత్సరాల తర్వాత శుక్రాచార్యుడు తన తప్పును గ్రహించి పశ్చాత్తాపపడినప్పుడు శివుడు అతనిని తన వీర్యం రూపంలో బయటికి విడుదల చేశాడు. ఈ విధంగా శివుడి నుండి శుక్రుడిగా అంటే వీర్యంగా విడుదలైనందుకే ఆయనకు శుక్రాచార్యుడు అనే పేరొచ్చిందని పురాణ గాథ. రాక్షసుల గురువు ఉశీనుడు శుక్రాచార్యుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు, రాని యుద్ధ తంత్రం లేదు. ఆయన ఒక్కగానొక్క కూతురు దేవయాని. ఆచార్యునిగా శుక్రుడు చాలా మేటి. అయితే ఆయనకు రెండు బలహీనతలున్నాయి. వాటిలో మొదటిది సురాపానమైతే రెండవది కూతురి పట్ల గల ప్రేమానురాగాలు. శుక్రాచార్యునికి అపురూపమైన అద్భుతమైన మృత సంజీవని విద్య తెలుసు. దాని సాయంతో ఆయన దేవతల చేతిలో పరాజితులై మృతి చెందిన రాక్షస వీరులను బ్రతికిస్తూ రాక్షస జాతి నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. దాంతో రాక్షసుల బలం పెరుగుతూ దేవతల బలం తగ్గుతూ వస్తోంది. ఇలా లాభం లేదనుకుని దేవతల గురువు బృహస్పతి ఒక ఉపాయం ఆలోచించాడు. ఎలాగైనా సరే రాక్షస గురువు నుంచి మృత సంజీవని విద్యను నేర్చుకోవాలి. చూస్తూ చూస్తూ శుక్రుడు దేవతలకు ఆ విద్యను బోధించడు కాబట్టి ఎలాగోలా నేర్పుగా శుక్రుడి నుండి ఆ విద్యను సంగ్రహించాలి అనుకున్నారు. అందుకు ఎంతో ఒడుపు, చాకచక్యము కలిగిన వారు కావాలి. అంత ఒడుపుగా ఆ విద్యను సాధించగలవారు ఎవ్వరా అని ఆలోచిస్తుండగా నేనున్నానంటూ కచుడు ముందుకొచ్చాడు. కచుడు ఎవరో కాదు, బృహస్పతి కుమారుడే. దేవతలందరూ వెనకాడుతున్న పనిని నేను చేయగలనంటూ ముందుకొచ్చిన కచుణ్ణి పితృవాత్సల్యంతో కౌగలించుకున్నాడు బృహస్పతి. కుమారా, ఎంతో నేర్పరితనం, తెలివితేటలు నీకున్నాయని తెలుసు. ఆ విద్యను సాధించేందుకు కేవలం తెలివితేటలొక్కటే సరిపోదు, తంత్రం కూడా తెలిసుండాలి. అదేమంటే శుక్రాచార్యుడికి కూతురంటే పంచప్రాణాలు. ఆమె కోసం ఆయన ఏమైనా చేస్తాడు. కాబట్టి ముందుగా నీవు ఆయన కూతురు ప్రేమను సాధించుకో. అప్పుడు నీకు ఎటువంటి ప్రమాదము ఉండదు అంటూ చక్కటి మార్గాంతరాన్ని ఉపదేశించాడు బృహస్పతి. కచుడు మానవ రూపంలో శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళాడు. ఎంతో వినయంతో ఆయనకు తనను తాను ఎవరూ లేరని, అనాథనని, మీ వద్ద విద్యను నేర్చుకోవడానికి వచ్చానని పరిచయం చేసుకున్నాడు. ముందు ఒప్పుకోకపోయినా విద్య పట్ల తనకున్న తపన, అతని వినయ విధేయతలకు, తెలివితేటలకు ముచ్చటపడి తన వద్దనే ఉంచుకున్నాడు శుక్రుడు. గురువు బోధించిన విద్యలన్నింటినీ నేర్చుకుంటూ ఎంతో వినయంతో, భక్తి గౌరవాలతో గురువుకు సేవలు చేశాడు కచుడు. దేవతలు పంపిన కచుడు శుక్రాచార్యుని కుమార్తె దేవయానితో ప్రేమలో పడ్డాడు. తమ గురువు కచుణ్ణి అభిమానించడం, గురుపుత్రిక దేవయాని కచుణ్ణి ఆరాధించడం రాక్షసులకు కంటగింపుగా మారింది. ఓసారి అదును చూసి అడవిలో ఒంటరిగా ఉన్న కచుణ్ణి కొట్టి చంపేశారు రాక్షసులు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లుగా కచుడు కనబడటం లేదంటూ గురువుకు చెప్పారు. ఏం జరిగిందో దివ్య దృష్టితో గ్రహించాడు శుక్రాచార్యుడు. మృత సంజీవని విద్యతో కచుణ్ణి బతికించాడు. ఈ విధంగా 2-3 సార్లు జరిగింది. చివరికి రాక్షసులు కచుణ్ణి చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి మాటల్లో పెట్టి శుక్రాచార్యుడి చేత తాగించారు. కచుడు ఎక్కడున్నాడా అని దివ్య దృష్టితో చూసిన శుక్రుడికి కచుడు బూడిద రూపంలో తన ఉదరంలోనే ఉన్నట్లు తెలిసింది. పుత్రిక మీదున్న ప్రేమతో శుక్రాచార్యుడు తన ఉదరంలో ఉన్న కచుడికి మృత సంజీవని విద్యను ఉపదేశించాడు. కచుడు శుక్రుడి పొట్టను చీల్చుకొని వచ్చి తనకు నేర్పిన విద్యతో తిరిగి గురువును బతికించుకున్నాడు. పుత్రిక అంటే తనకున్న అపారమైన ప్రేమ, మద్యమంటే ఉన్న మక్కువ వల్లే కదా రాక్షసులకు గురుస్థానంలో ఉన్న తనే తన నోటితో శత్రువులకు మృత సంజీవని విద్యను ఉపదేశించవలసి వచ్చింది అని ఆలోచించిన శుక్రుడికి సిగ్గువేసింది.
జీవితంలో ఇక మద్యం ముట్టనని, ఎవరి మీద మక్కువ పెంచుకోనని శపథం చేశాడు. శివుడి అనుగ్రహం వల్ల శుక్రాచార్యుడు సంజీవని విద్యను పొందాడు. శివుడితో విచిత్రమైన బంధాన్ని ఏర్పరచుకున్నాడు. హిందూ పురాణాలలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచాడు.